నేను మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్కి మూవ్ అయ్యేటప్పుడు సెలీనియం వాడేవాళ్ళు అనమాట మా కంపెనీలో. అప్పుడు ఎవరైనా గెట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాస్తే చాలు వీళ్ళు అలా చూసేదాన్ని నేను, వీళ్ళకి ఎంత కోడ్ వచ్చు అని చెప్పి. ఓకే, అసలు వాళ్ళు సెలీనియం మీద వర్క్ చేస్తున్నారు అంటే ఆ టూల్ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు స్టార్ క్యూఏ ఏంటి అంటే అసలు యువర్ జాబ్ ఇస్ ఇమ్యూన్, అసలు ఫుల్ ప్రొటెక్షన్ అన్నట్టు ఉండేదన్నమాట. కానీ అప్పుడు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఇంజనీరింగ్కి మనం షిఫ్ట్ అవుతున్నాం. సో మోడర్న్ ఇంజనీరింగ్లో థింగ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ నో లాంగర్ నాకు ఒక్క టూల్ వస్తే చాలు నేను ఆరామ్సే కూర్చొని నా లైఫ్ అంతా ఆ ఒక్క టూల్ మీద గడిపేస్తాను అన్నది లేదు. ఒకప్పుడు ఉండేది 25 years 30 years ఒక్క టూల్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, క్యూటీపీ మీద అట్లా ఒక్కదాని మీదే వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నౌ దట్ ఈస్ డయింగ్. సో ఇప్పుడు మీరు ఒక్క టూల్ని నమ్ముకొని నేను ఈ టూల్ నేర్చుకుంటాను, ఈ టూల్ మీద నా కెరీర్ అంతా నడిపించేస్తాను అంటే అవ్వదు. మా ఆఫీస్లో ఒక అబ్బాయి 25 years, చాలా చిన్నపిల్లడు, ఓకే 25 years జాయిన్ అయ్యాడనమాట. 4 years నుంచి చేస్తున్నాడు ఆ అబ్బాయి ఆ ప్రాజెక్ట్ మీద. సో మొన్న ఐ వాస్ హ్యావింగ్ అ 1-on-1 విత్ హెమ్. ఆ 1-on-1లో ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను 4 years నుంచి ఒక టెక్నాలజీ మీదే ఉన్నాను, ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ అవుట్డేటెడ్. సో ఐఎమ్ సో గ్లాడ్ దాట్ మన కంపెనీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏఐ, నేను ఇవి కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఒక 4 years నుంచి ఒక్క టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటేనే ఆ అబ్బాయి ఎట్లా అంటే అమ్మో నా స్కిల్స్ డై అయిపోతున్నాయి, ఎందుకంటే నాకు మార్కెట్ ఎట్లా ఉందో తెలియట్లా, నేను ఒక్కదాని మీద ఒక్క డొమైన్ మీద ఒక్క టూల్ మీద ఒక్క స్కిల్ సెట్ మీదే ఇంప్రూవ్ అవుతున్నాను కానీ ప్యారలల్గా నేనేం చెయ్యట్లేదు అన్న భయం తనలో ఉంది. ఆ భయం మన అందరిలో కూడా ఉండాలి. నేను ఎందుకు షేర్ చేసుకుంటా అంటే సీ అండ్ లెర్న్, మనలో కూడా ఆ భయం అన్నది ఉండాలి. ఇప్పుడు అమ్మో అయితే నేను సెలీనియంకి షిఫ్ట్ అవునా, నేను సైప్రస్కి షిఫ్ట్ అవునా, నేను ప్లే రైట్ నేర్చుకోనా, ఇట్లా చాలా గజిబిజిగా వద్దు. నన్ను అడిగితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మంచి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వచ్చే లాంగ్వేజ్ ఒకటి మంచిగా నేర్చుకోండి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే మీకు తెలుసు కదా, సెలీనియం జావాతో ఎక్కువ మనం అసోసియేట్ చేస్తాం, కానీ యూ కెన్ డూ దట్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ యూ కెన్ డూ దట్ ఇన్ పైథాన్ ఆల్సో. కానీ ఎందుకు ఈ రెండింటికంటే జావా ఎక్కువ మనము పాపులర్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్. ఆ కమ్యూనిటీ అలా బిల్డ్ చేసుకున్నారు, ఆ జావా ఎకో సిస్టమ్ అలా బిల్డ్ చేసుకున్నారు, దట్ దే సపోర్ట్ ఈచ్ అదర్. సో ఈ సెలీనియం వచ్చినప్పుడు వన్స్ సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యూ గో దేర్. ఎందుకంటే ఒక క్వశ్చన్ తెలియకపోతే ఒక 100 మంది ఆన్సర్లు ఇస్తారు. అదే మీరు అది పైథాన్లో రాశారనుకోండి, సెలీనియం పైథాన్లో రాశాను, నాకు ఇది వర్క్ అవ్వట్లేదు అంటే ఎక్కడో చిన్నగా ఆన్సర్లు ఎక్కడో వస్తాయి, కానీ అంత వైడ్ సపోర్ట్ లేకుండే, ఉందేమో కానీ జావా అంత బిగ్ సపోర్ట్ లేకుండే అనమాట. ఇమాజినరీ టైమ్ లైన్ తీసుకొని ఒక 90 days చక్కగా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని బుద్ధిగా శ్రద్ధగా చదవండి. ఓకే, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది, అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది కదా అని చెప్పి దాని మీదే ఉండొద్దు. ప్యారలల్గా మీరు ఏం చేస్తారు అంటే ఓకే ఈ పైథాన్ ఇది నేర్చుకున్నాను, నేను దీన్ని సెలీనియంలో కానీ ప్లే రైట్లో కానీ ఎట్లాగా ఇచ్చేయగలను, ఆర్ నేను జావా నేర్చుకున్నాను, జావాని సెలీనియంలో ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయగలను. ఈ టూల్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి, డిఫరెంట్ టూల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం దండిగా నేర్చుకోండి. ఒక ప్రోగ్రామ్ రాయగలిగే కేపబిలిటీలో ఉండాలి, లాజికల్గా ఆలోచించి ఒక ప్రోగ్రామ్ రాయగలిగే కేపబిలిటీలో మీరు ఉండాలి. ఓకే, సో ఫస్ట్ మీరు టైం తీసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఈ టూల్స్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఒక చీట్ షీట్ ఇస్తాను. ఓకే, చీట్ షీట్స్ ఏంటంటే, మీరు లెట్స్ సే ఒక బ్యాంకింగ్ డొమైన్లో పనిచేస్తున్నారు, ఆర్ ఒక లెగసీ సిస్టమ్ మీద పనిచేస్తున్నారు, ఆర్ ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. దెన్ లెర్న్ జావా విత్ సెలీనియం. కానీ దీనికంటే ఒక్క స్టెప్ ముందుకి అంటే ఒక్క స్టెప్ వెనక్కి తీసుకొని మీరు ఏం ఆలోచించాలి అంటే వెయిట్, లింక్డ్ఇన్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ డొమైన్ మీద ఉన్నారనుకోండి, గో టు వెల్స్ ఫార్గో, ఫ్యానీ మే, ఫెడరీమ్యాక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ వెళ్ళి చూసి వాళ్ళ టెక్ స్టాక్ ఏంటో చూడండి. ఆర్ ఆల్ బ్యాంకింగ్ డొమైన్స్ యూజింగ్ దిస్ సేమ్ టెక్ స్టాక్ ఆర్ లిటిల్ డిఫరెంట్ టెక్ స్టాక్, ఎలా ఉంది? ఓకే, ఈ డొమైన్ మీద నాకు నాలెడ్జ్ ఉంది, బ్యాంకింగ్ డొమైన్ మీద. సో ఫిన్టెక్ డొమైన్ మీద నాలెడ్జ్ ఉంది, హెల్త్ కేర్ మీద నాలెడ్జ్ ఉంది, ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఉంది, ఇలా ఫార్మా మీద నాలెడ్జ్ ఉంది, రీటైల్ మీద ఉంది, సెక్యూరిటీ మీద ఉంది. ఇలా డొమైన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళి చూడండి వాట్ ఈస్ ద టెక్ స్టాక్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్. ఆ డొమైన్ మీద ఏమి ఎక్కువ ఏది నడుస్తుంది అన్నది మీరు చూడండి. దాంట్లో మీరు కంపల్సరీ 100% ప్లీజ్
అది నేర్చుకోండి. నాకు తెలిసి సెలీనియం విత్ జావా, ఇఫ్ యు ఆర్ ఇన్ ఏంటి ఫైనాన్షియల్ ఆర్ బ్యాంకింగ్ డొమైన్, జావా విత్ సెలీనియం నేర్చుకోవటం బెస్ట్. బట్ డోంట్ ఫాలో మై వర్డ్ బ్లైండ్లీ, గో డూ యువర్ హోంవర్క్. ఏదో ఒక వీడియో విన్నాము ఇది కరెక్ట్ అని చెప్పి చేసేయడం కాదు, హోంవర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు దే షుడ్ డూ దేర్ హోంవర్క్. ఓకే, యూ హ్యావ్ టు గో డూ దేర్ హోంవర్క్. అండ్ హోంవర్క్ ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ గో హెడ్ అండ్ డూ దట్ హోంవర్క్. సో ఇప్పుడు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ నుంచి మోడర్న్ ఇంజనీరింగ్కి ఈ మూవ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ కాకుండా చాలా చిన్న స్టార్టప్స్ వస్తున్నాయి కదా, అండ్ చాలా మంది చాలా స్టార్టప్స్ జాయిన్ అవుతున్నారు. అంటే మిడ్ సైజ్ స్టార్టప్ లేకుంటే మినీ స్టార్టప్ ఇట్లా జాయిన్ అవుతున్నారు. ఈ స్టార్టప్లో ఏంటి అంటే దే నీడ్ ద వర్క్ వెరీ ఫాస్ట్ అండ్ యూర్ వెరీ క్లోజ్ టు ద డెవలప్మెంట్ టీమ్. మీరు అంటే యూ విల్ నాట్ బిలీవ్, మీరు వైస్ ప్రెసిడెంట్తో రోజు మీటింగ్స్ ఉండొచ్చు, డైరెక్టర్తో మీటింగ్ ఉండొచ్చు, డెవలపర్స్తో మీటింగ్, అండ్ యూ మైట్ బి ద ఓన్లీ క్యూఏ. ఒక టీమ్ కూడా ఉండకపోవచ్చు, మీరే వెళ్ళి యూ హ్యావ్ టు ఫార్మ్ ద క్యూఏ ప్రాసెసెస్ అండ్ క్యూఏ స్టఫ్ ఇన్ దట్ పర్టికులర్ టీమ్. అలాంటి సిచ్యువేషన్లో మీరుంటే టైప్ స్క్రిప్ట్, ప్లే రైట్ ఇవి నేర్చుకోండి. ఎందుకంటే ఫ్రంట్ అండ్ డెవలపర్స్తో మీకు మంచిగా ఇచ్చేయచ్చు. ఏంటి వెరీ స్మాల్ టీమ్స్తో వర్క్ చేయడానికి, ఫ్రంట్ అండ్ డెవలపర్స్తో వర్క్ చేస్తున్నా, స్మాల్ టీమ్స్తో వర్క్ చేస్తున్నా, ఆర్కిటెక్ట్ వైపు ఎదుగుదాము అనుకుంటున్నా. సో ప్లే రైట్ ఒకటి, టైప్ స్క్రిప్ట్ ఒకటి, ఇవి నేర్చుకోండి. సో కాదు శిరీష, ఇప్పుడు నేను మాన్యువల్ టెస్టర్ని, నేను క్విక్గా ఆటోమేషన్ నేర్చుకోవాలి, నా దగ్గర టైం లేదు, ఇట్స్ వెరీ క్విక్. కానీ మా కంపెనీలో ఎట్లా అంటే ఇట్స్ జావా వాడుతున్నారు అంటే ప్లీజ్ టేక్ అ స్టెప్ బ్యాక్. ఇట్ ఈస్ సచ్ ఏంటి అంటే ఆ లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ. మీరు ఒక మాన్యువల్ టెస్టర్ అయ్యి ఉండి ఇమీడియట్గా ఆటోమేషన్లోకి జంప్ అవ్వాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, నాకు ఆల్రెడీ జావా ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, నాకు ఇంకా గుర్తుంది, పర్వాలేదు, టచ్ ఉంది, ఐ హ్యావ్ టు రీబ్రష్ అంతే అనుకుంటే ఎస్ ప్లీజ్ గో అహెడ్ అండ్ జంప్ ఇన్ టు వాట్ ఎవర్ దే గివ్. లేదు అంటే మీరు ఒక మాన్యువల్ టెస్టర్ ఆటోమేషన్ క్విక్గా నేర్చుకోవాలి, నాకు టైం లేదు అని మీరు ఫీల్ అయితే ఫాస్ట్ ఆన్ బోర్డింగ్కి అండ్ 100% హ్యాండ్స్ ఆన్ సైప్రస్. నేను సైప్రస్తో స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ. ఏంది ఇదేనా ఆటోమేషన్, ఇంతేనా, షూరా, నేనేం మిస్ కావట్లేదా అన్న థాట్ కూడా వచ్చేది నాకు. సో ఇట్ ఈస్ ఈజీ. సో ప్లీజ్ మీరు ఒకవేళ ఫాస్ట్గా ఇచ్చేయాలంటే జంప్ అయిపోండి అండ్ కంపెనీకి ప్రపోజ్ చేయండి. మీరు వాళ్ళు ఇచ్చారు కదా అని మనం కామ్గా ఉంటాం కాదు. ఏంటి అంటే మన టీం, ఇప్పుడు మీ టీంని అసెస్ చేయండి. మన టీంలో 5 members ఉన్నారు. ఈ 5 members దే ఆర్ మాన్యువల్ టెస్టర్స్ అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేషన్. సో అప్పుడు మనము జావా సెలీనియం అడాప్ట్ చేసుకోవడం ఎందుకు, జస్ట్ బికాస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్. అంటే వై షుడ్ బీ లైక్ మనల్ని మనం ఎందుకు అంత టార్చర్ పెట్టుకోవాలి. లెట్స్ గెట్ దిస్ సైప్రస్ని తెచ్చుకుందాము, మనకి లెర్నింగ్ కర్వ్ తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా మనము మూవ్ అవ్వచ్చు మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి అని చెప్పి ప్రపోజల్ పెట్టండి. అండ్ ఒక పిఓసి చెయ్యండి. మీరు చేసి ఒకటి ఆటోమేట్ చేసి ఒక పేజ్ ఆటోమేట్ చేసి చూపించండి హౌ ఈజీ అండ్ హౌ క్విక్ ఇట్ ఈస్. అంటే మేనేజ్మెంట్ నీడ్స్ ఫాస్ట్ రిజల్ట్స్. చెప్పాను కదా, ఇట్లా లైట్ వేయగానే అట్లా స్విచ్ బల్బ్ వెలిగిపోవాలన్నమాట. సో మేనేజ్మెంట్ వాంట్స్ ఫాస్ట్ రిజల్ట్స్. మీరు అట్లా చేయగలిగితే ఐఎమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ అ విన్నింగ్ హ్యాండ్. ఈరోజు ఒకవేళ ఓకే సరే కెరియర్ అంతా ఈరోజు నేను స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటాను బికాస్ దట్ ఈస్ లైక్ వెరీ ఈజీ. తర్వాత ప్లే రైట్ నేర్చుకుంటాను. తర్వాత సెలీనియం కాన్సెప్ట్స్ ఒకటి అర్థం చేసుకుంటాను. ఒక ఫ్రేమ్ వర్క్ కాబట్టి దాంట్లో ఫ్రేమ్ వర్క్ బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి బిల్డ్ చేసుకోగలం కాబట్టి కంప్లీట్గా అర్థం చేసుకుంటాను. అంటే ఐల్ నాట్ బీ టూ డమ్. కొంచెం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటాను. బేసికల్లీ నేను ఏం చెప్తున్నానంటే ఫ్రేమ్ వర్క్ మీద ఫోకస్ చేయండి, టూల్ మీద ఫోకస్ చేయకండి అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీరు వర్క్ చేస్తుంటే మీరు సెలీనియం అండ్ జావా నేర్చుకోవాలి. మోడర్న్ ఇంజనీరింగ్ గ్రోత్ మీద మీరు వర్క్ చేస్తుంటే మీరు టైప్ స్క్రిప్ట్ అండ్ ప్లే రైట్ నేర్చుకోవాలి. అండ్ మీరు తొందరగా ఆటోమేషన్లోకి దూకి తొందరగా ఐ హ్యావ్ టు షో మై సెల్ఫ్ ఇంటూ ఆటోమేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ కంపెనీలో అసలు ఆటోమేషన్ మాట్లాడటలేదు, ఏదో నడిపించేస్తున్నారు మాన్యువల్ టెస్టర్స్ని పెట్టుకొని అండ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ నైస్. సో అలాంటి టైంలో మీరు నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తొందరగా కావాలి, ఐ కాంట్ వెయిట్ 3 months అంటే ఒక 90 days కోర్స్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో 90 days ఇచ్చేసి నాకు ఇంత ఇది లేదు అంటే పగలు రాత్రి కింద మీద పడి నేర్చుకొని చదివి ఈ ఎల్ఎల్ఎమ్స్ని ఏదో ఒకటి ఫ్రీ మీ కంపెనీ ఏది ప్రొవైడ్ చేస్తే అది యూజ్ చేసుకొని తొందరగా నేర్చేసుకోవాలి అంటే హ్యాండ్స్ డౌన్ సైప్రస్కి మూవ్ అవ్వండి. ఈ టూల్స్ కంటే కూడా మీరు మోర్ ఇంపార్టెంట్గా ఇంకోటి నేర్చుకోవాలి. ఇప్పుడు 9 to 5 మీ జాబ్ ఉన్నా కూడా మీకు ఫ్రీ టైంలో మీరు చదువుకుంటూ ఉండాలి అండ్ వీకెండ్స్ చదవాలి అండ్ ఈవినింగ్స్ కూడా కొంచెం చదివి, అంటే ఇట్స్ అ రఫ్ ఫేజ్ ఫర్ ఎవ్రీబడి. కొంచెం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్ ఇన్. సిస్టమ్ ఎలా థింక్ చేస్తుంది, CI/CD పైప్ లైన్ ఏంటి, సెటప్ ఎలా చేస్తున్నారు,
డేటా ఫ్లో ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది డేటా, ఎలా బిహేవ్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, డౌన్ స్ట్రీమ్ ఏమేమి అప్లికేషన్స్ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి, ఎలా కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి, ఆ టీమ్స్ ఏంటి, తర్వాత ఆర్కిటెక్చర్ అన్నది ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవి ఫటాఫట్ మీరు నేర్చుకోవాల్సిందే. దెన్ యూ విల్ నాట్ బీ సో స్ట్రెస్డ్ అండ్ సో వరీడ్. ఫస్ట్ థింగ్ ఏం డిస్కస్ చేస్తున్నాం ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఓకే, చాలా మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ థింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలి మీరు. ఓకే, దాంట్లో యూ హ్యావ్ టు లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ వుడ్ సజెస్ట్ పైథాన్, ఎందుకంటే ఇప్పుడు పైథాన్ చాలా భూమిలో నడుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు జావా భూమిలో నడిచింది, జావా స్క్రిప్ట్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పైథాన్ వస్తుంది, రేపు ఇంకోటి రావచ్చు టైప్ స్క్రిప్ట్ కూడా వస్తుంది. సో టైప్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్ ఈ రెండిట్లో ఒకటి నేర్చుకోండి మీరు కంపల్సరీ. ఓకే, స్టెప్ 2 ఏంటి, టూల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ప్యారలల్గా తర్వాత కాదు 90 days ఓన్లీ ప్రోగ్రామింగ్కి డెడికేట్ చేసి ఏ టూలు ముట్టుకోకుండా బయటకు వచ్చి అమ్మా ఎట్లా అని కాదు. ఓకే, ఏ టూలు వాడదాం అనుకుంటున్నారు మీరు డిసైడ్ చేసుకోండి. ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఒక చీట్ షీట్ ఇచ్చాను కదా, రివైండ్ చేసుకొని చూడండి. ఆ చీట్ షీట్ని బట్టి ఏ టూల్ అన్నది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు విఎస్ కోడ్ అవి టూల్స్ కాదు. ఓకే, ఇట్స్ జస్ట్ అన్ ఐడియా. దాంట్లో మనం కోడ్ ఓపెన్ చేసుకొని మనం ఇది చేసుకోవడానికి నోట్ ప్యాడ్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా విఎస్ కోడ్ మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ ఏంటి, ఆ చీట్ షీట్లో మీరు చూస్ చేసుకున్న తర్వాత థింక్ బియాండ్ టూల్స్. ఆ టూల్స్ మీద స్టక్అప్ అయిపోకండి. ఒక్క జీవితం ఉంది, ఒక్కసారే కెరియర్ వస్తుంది, ఆ కెరియర్ ఒక్క టూల్తోనే నేను నడిపించేస్తాను అన్న రోజులు పోయినాయి. సో టూల్ని పట్టుకోకుండా టూల్ అండర్స్టాండ్ చేసుకోండి. బియాండ్ దాట్ మన CI/CD పైప్లైన్ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంటి, మన డేటా ఫ్లో ఏంటి, మన ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఎంత పవర్ఫుల్ ఉంటారో తెలుసా మీరు ఇలా నేర్చుకొని ఇవన్నీ చేసుకొని స్టార్ట్ చేస్తే. కానీ డోంట్ ఫర్గెట్, వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ఏజెంటిక్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మా కంపెనీలో మాకు ఏం చెప్తున్నారు అంటే AI ఫస్ట్. ఇప్పుడు ముందు ఎట్లా ఉండేది, ఒక స్ప్రింట్ 2 స్ప్రింట్లో ఉంటే ముందు ఎవరైనా మాన్యువల్ టెస్టింగ్తోనే స్టార్ట్ చేస్తారు, ఆటోమేషన్తో స్టార్ట్ చేయరు. ఎందుకంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్లో. అట్లీస్ట్ ఒక్కసారన్నా వాళ్ళు ఫ్లో చూసుకుంటే దాని తర్వాత వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. ఓకే, సో మాన్యువల్తోనే స్టార్ట్ చేస్తారు ఎవరైనా. ఫంక్షనల్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్ అని సపరేట్ చేసి ఫంక్షనల్ టెస్టింగ్ చేయండి, ఆటోమేషన్ వాళ్ళు ఒక స్ప్రింట్ ల్యాగ్లో ఆటోమేషన్ చేయండి అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమన్నారు, ఓకే ఆటోమేషన్ ఫస్ట్, మనం ముందు ఆటోమేట్ చేయగలరా మీరు, విల్ ఇట్ బీ, మనం కావాల్సిన ప్లే అండ్ రికార్డ్ టూల్స్ తెచ్చుకుందాము, విల్ వి బీ ఏబుల్ టు ఇమీడియట్లీ ఆటోమేట్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓకే AI ఫస్ట్ అన్న కాన్సెప్ట్ వచ్చేసింది. ఓకే, కంపెనీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దాట్. సో మీరు ఇంకా కూర్చొని టూల్స్ మీద అటకాయించి అయిపోవద్దు. డోంట్ గెట్ టూ అటాచ్డ్ టు టూల్స్. ఓకే, గెట్ అటాచ్డ్ టు అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ టూల్స్లో ఎలా యూస్ చేసుకోవాలి అన్నది నేర్చుకోండి. సో ఇప్పుడు మీ లెర్నింగ్ అన్నది ప్యారలల్గా ఉండాలన్నమాట 2 waysలో. ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కాగా నేర్చుకోవాలి, అండ్ సెకండ్ థింగ్ మీరు ఏం నేర్చుకోవాలంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ టూల్స్లో వాట్ ఎవర్ టూల్ ఇప్పుడు టూల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, బేస్డ్ ఆన్ వాట్ డొమైన్ యూర్ ఇన్. ఆ డొమైన్ని బట్టి మీరు ఇప్పుడు ఫార్మా డొమైన్లో ఉన్నారనుకోండి, వెళ్ళి వెతకండి ఫార్మా డొమైన్లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి ఏంటి, జాన్సన్ అండ్ జాన్సన్, ఆరకిల్, ఇలా ఫార్మా డొమైన్స్ కంపెనీస్ అన్నీ వెతికి అవి ఏ టెక్ స్టాక్ యూస్ చేస్తాయి అని అడగండి. ఈరోజు మా ఫ్రెండ్ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాను, హీ వర్క్స్ ఇన్ అ హాస్పిటల్ ఆన్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో దే ఆర్ నాట్ ప్రోగ్రెసివ్లీ బ్రింగింగ్ ఇన్ బికాస్ ఇంటర్ఫేసెస్ లైక్ కొంచెం AI ఇంటిగ్రేట్ చేయడం కష్టం అనుకుంటా, బట్ ఐ డోంట్ నో, బట్ that workflow will be different. So if you're working on some legacy systems where you were not able to bring in AI or bring in Python or bring in these kind of things, and you're getting ఏంటి మీరు మాన్యువల్ చేస్తుంటే, that's also a good spot to be, but you have to understand the సిస్టమ్ ఇన్ అండ్ అవుట్. ఇంకెక్కడ ఏదంటే ఒక పిన్ ఇక్కడ ఉంది ఏంటి అని అడగాలన్నా మిమ్మల్ని అడగాలన్నమాట, ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి. సో యూ హ్యావ్ టు బీ దట్ స్ట్రాంగ్. ఓకేనా, అండ్ ప్లీజ్ మీరు ఇంత దూరం వచ్చారు అంటే యు ఆర్ లైకింగ్ మై వీడియోస్ ఆర్ మీకు కొంచెం వాల్యూ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చలో బాయ్.